హైదరాబాద్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని అమ్మకాలకు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నది. మీరు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి మాట్లాడడానికి ముందుకు వచ్చారో విద్యార్థులను నాణ్యమైనటువంటి విద్యార్థి ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు మా భూములను అమ్ముకొని రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అబద్ధాలు రేవంత్ రెడ్డి విద్యార్థుల పక్షాన పోరాటానికి ఎస్ఎఫ్ఐగా నా పేరు శ్రీకాంత్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుని. ఈ రోజు అంబేద్కర్ విద్యాసంఘ ఆధ్వర్యంలో హెచ్సియు భూముల వేలాన్ని వెనక్కి తీసుకోవాలని, ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చినటువంటి నియంత్రిత సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేయాలని ఈ రోజు వామపక్ష విద్యాసంఘాలుగా చలో సెక్రటరీ పిలుపునేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఉపయోగించి వాళ్ళ తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రయోగిస్తా ఉన్నారు. ఇదేనా ప్రజాపాలన? నువ్వు 7వ గ్యారంటీ అని చెప్పి మాట్లాడినావు. 7వ గ్యారంటీ ప్రజాస్వామిక పాలన అని చెప్పి నువ్వు గొప్పగా మాట్లాడినావు. ఇలా వేసినటువంటి కంచెలు తొలగించి తీవ్రమైన నిర్బంధాన్ని ఉపయోగించి ఆ యూనివర్సిటీ విద్యార్థుల మీద అణచివేత ప్రయోగిస్తా ఉన్నావు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, విద్యార్థులను పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా నిలబడ్డటువంటి పరిస్థితి లేదు. నేను హెచ్చరిస్తా ఉన్నా, నీ గోరి నువ్వే కట్టుకుంటున్నావు అని చెప్పేసి తక్షణమే సర్క్యులర్ ఏదైతే ఉందో హెచ్సియు భూముల వేలాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. రాస్తారోకోలు చేయొద్దు, స్లోగన్స్ చేయొద్దని బీసీ గారు ఇచ్చిన సర్క్యులర్ కూడా వెనక్కి తీసుకోవాలని మేము విద్యాసంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. హెచ్సియు భూముల వేలాన్ని ఆపాలి, ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం అని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వం భూములైనా హెచ్సియు పరిధిలో ఉన్న భూములు కాబట్టి అక్కడ పర్యావరణాన్ని రక్షించాల్సిన, భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉన్నది. సంతానం అడవులను ధ్వంసం చేసి వేరే స్థలాలు లేవా, యూనివర్సిటీ భూముల్లోని కంపెనీలు పెట్టడానికి కావాలని మేము కోరుతా ఉన్నాం. నీకు పులుల సినిమాలు ఉన్నాయా లేదా అక్కడ వీడియోల ద్వారా మీడియా ఛానల్ స్టూడెంట్స్ కూడా బయటపెట్టడం జరిగింది. నువ్వు గుంటాక నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్